అందుకే మనం అపోస్టల్స్ వారి యొక్క జీవితంలో మనం చూడొచ్చు. ఈనాటి వరకు కూడా మరి వారు చేసిన ప్రసంగాలు కానీ, వారు రాసిన లేఖలను కానీ అన్నిటినీ కూడా మనం ఈనాటి వరకు కూడా మనం చదువుతున్నాం. వారు ఈ భూలోకంలో వారు చేసిన ఆ సేవ కొద్ది రోజులే, కానీ వారి యొక్క ఫలము ఎంత బలంగా ఉందంటే వారు ముందుకు వెళ్తూనే ఉన్నారు. ప్రజలు వచ్చి అడుగుతున్నారు అన్నమాట, సేవ ఆపేరా బాబు అని వచ్చి అడుగుతున్నారు. వెంటనే అపోస్టల్స్ వారు ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు చెప్పే చేయాలా, ప్రభు చెప్పే చేయాలా అని అడిగేస్తున్నారు. అంటే వారి యొక్క ఫలము ఎంత బలంగా ఉందంటే, ఎంతమంది ఎదిరించడానికి వచ్చినా, చంపటానికి వచ్చినా, ఏది చేయడానికి వచ్చినా కూడా వారి యొక్క ఫలము బలంగా ఉంది కనుక ఎక్కడెక్కడనో చర్చెస్ ప్రారంభించబడింది. హల్లెలూయా. తోమా వారు గారు కూడా వారి యొక్క ఫలము, ఇంకా చూడండి, వారు ఒక్క స్థలంలోనే వారు ఉండి ఉండొచ్చు, కానీ వారి యొక్క ఫలం ఎలా ఉండేదంటే, మనం ఇంకా వెళ్ళాలి, మనం చేయాలి, ఎంత దూరము మనము వెళ్ళగలిగినా మనం వెళ్ళాలి. ఈ కాలంలో మనకేముంది? వాట్సాప్ ఉంది. అంటే ఇక్కడ టెక్స్ట్ పెడితే ఆ దేశంలో అటు చివరిలో ఉన్న వాడికి కూడా వచ్చేస్తుంది టెక్స్ట్. ఆ కాలంలో వారు ఎలా ట్రావెల్ చేశారు తెలుసా? బోట్ వేసుకోవాలి. బోట్ వేసుకొని అక్కడ ఒక అంశం తెలియజేయాలంటే వాడు 3 months ట్రావెల్ చేసుకొని వాడు వెళ్ళాలి. అంటే ఎంత పేషెన్స్ ఉండాలి. అబ్బా, నాకైతే ఒక మనిషి చదివినప్పుడు ఇది చెప్పడానికి ఇంత దూరం ట్రావెల్ చేశాడా? ఏది ఈ ఒక్క లెటర్లే చాలా చోటు అది స్ప్రెడ్ అయింది. అంటే అపోస్తలు పౌల్ గారు రాసిందైనా, మరి తిమోతి వారు రాసిన అందరు వారి యొక్క లెటర్స్, పేతురు రాసిన లెటర్స్, అవంతా కూడా ఎక్కడెక్కడనో వెళ్ళి చేరింది. అనుకున్నా ఈ 4 chapters రాయటానికి ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఆ కాలంలో వారు వెయిట్ చేస్తున్నారంట. అబ్బా, మనకు అపోస్తల్స్ వారు రాయరా, ఇది రాయరా, లెటర్ రాయరా, అది రాయరా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారంట ప్రజలు. అంటే నేను ఎందుకు మీకు తెలియజేస్తున్నా అంటే, ఫ్రూట్స్, వారి యొక్క ఫ్రూట్ బలంగా ఉంది కనుక, వారి యొక్క ఫలము బలంగా ఉంది కనుక, వారు పేషెన్స్ కలిగిన ఒక వ్యక్తి ఉన్నారు కనుక, సంతోషం కలిగిన ఒక వ్యక్తిగా ఉన్నారు కనుక, మరి ఎండ్యూరెన్స్ అంటే ఎవరు ఏమన్నా వారు ముందుకు వెళ్ళగలిగారు కనుక ఏమైందంటే వారు జీవితం ఎంతగానో ప్రభు వారిని దీవించాడు. ఈనాటి వరకు కూడా మరి మనం దాన్ని చదవగలుగుతున్నాం కదంటే. అంటే నేను ఏమని మీకు తెలియజేస్తున్నా అంటే, ఈరోజు మనం ప్రభు దగ్గర మరి మనం అడగాలి, ప్రభువా, నా ఫలము నేను సరి చేసుకోవాలి. ఈరోజు నేను శరీరానికి నేను ఎక్కడైనా ఏదైనా చోటు ఇచ్చినట్లయితే, నా శరీర క్రియలకు నేను ఏదైనా చోటు ఇచ్చినట్లయితే, ప్రభువా, వాటన్నిటిని కూడా నేను నాశనం చేసే కృపను నాకు ఇవ్వండి అని మనం అడిగినట్లయితే, మన జీవితంలో ఎక్కడంతా మన కూటమి ఉందో అక్కడంతా కూడా ప్రభు మనకు జయమైన ఇవ్వటం ఆయన ప్రారంభిస్తాడు. సో మనం ఈరోజు మరి మనం ప్రభు దగ్గర ఏం అడగాలంటే, ప్రభువా, ఐ వాంట్ టు కిల్ ద ఫ్లెష్ అండ్ ఐ వాంట్ టు యాక్టివేట్ ద స్పిరిట్. అంటే నా శరీరాన్ని నేను చంపేసి నా ఆత్మను నేను బలపరచుకోవాలని నేను ఆశపడుతున్నాను అని మనం అడిగినట్లయితే, ప్రభు తప్పకుండా మరి మన అందరినీ కూడా ఆయన నడిపిస్తాడు అని చెప్పేసి మరి ప్రభు మరి మనకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కదండి. నాకు ఒకటి ఎప్పుడు నాకు అపోస్తల గ్రంథంలో నాకు చాలా నచ్చింది ఒక భాగం ఎక్కడంటే, ఒకసారి పౌలును సిలాస్ని చెరచాల్లో వారు వేస్తారు. చెరచాల్లో వేస్తే వీళ్ళు ఏం చేశారు తెలుసా? పాడారంట, స్తుతినిచ్చారంట. నేను అనుకున్నా, రే బాబు, చెరచాల్లో వేస్తే నీకు అలా కూడా మూడు వచ్చిందా అంటే, పాడటానికి స్తుతించడానికి కూడా మూడు వచ్చిందా చెరచాల్లో వేస్తే? చెరచాల్లో మనల్ని వేస్తే ఏం చేస్తాం? ఫస్ట్ అక్కడనే కంప్లైంట్ వెళ్తుంది. నీ ప్రతిరోజు బైబిల్ చదివా, ప్రతిరోజు ఏం చేసా, ప్రార్థించా, సండే చర్చికి వెళ్ళా, పొద్దున్న వెళ్ళా, సాయంత్రం కూడా వెళ్ళా. ఏది కొందరు ఇక్కడ సెకండ్ సర్వీస్కి వస్తున్నారు కదా, కొంతమంది మార్నింగ్ ముగించి కూడా ఇక్కడ సెకండ్ టైం మీరు వస్తున్నారు. అంటే నేనేం చెప్తున్నానంటే, అన్నిసార్లు వెళ్ళా, ఇదా నాకు దొరికింది ప్రభువా అని అంటాం. కానీ అక్కడ పౌలు సిలాస్ వారు ఏం చేశారంటే, వారి యొక్క ఫలము చూడండి, వారి యొక్క ఓపిక చూడండి, అక్కడ కూడా వారు ప్రభుని స్తుతించారు, ఆరాధించారు. హల్లెలూయా. అందుకే ఏమైంది తెలుసా, ప్రభు వారికి ఇచ్చిన ఆ తలాంతులను, ఆ కృపను ప్రభు అక్కడనే ఆపలే, అక్కడనే ఇంకా సాగించాడు.
ఎందుకంటే ప్రభు అక్కడ ఫలాన్ని ఆయన చూశాడు. ఆ శరచాల్లో ప్రభు ఏం చూశాడంటే వారి యొక్క ఫలమును ప్రభు చూశాడు. వారి యొక్క శక్తిని ప్రభు చూడలే. అబ్బా వీరు వెళ్ళి 10 మందిని స్వస్థపరుస్తాడు కదా అని చూడలే. కానీ అక్కడ ప్రభు ఏం చూశారంటే ఆ శరచాల్లో వారి యొక్క ఫలమును ప్రభు చూశాడు. అబ్బా శరచాల్లో పడితే కూడా వీళ్ళు ఆరాధించారా అని చెప్పేసి కదండి. ఫలము ప్రభు చూసి ఆయన ఏమంటున్నాడంటే, ఫలము చూసి ఆయన ఏం తీర్మానం చేసుకున్నాడంటే ఇక్కడతో వారి యొక్క సేవ ఆగకూడదు. పేతురుని కూడా శరచాల్లో వారు వేశారు. ఆయన ఏం చేశాడు? నిద్రపోయాడంట. ఈయన నెక్స్ట్ లెవెల్ ఫెయిత్లో ఉన్నాడు. అంటే విశ్వాసంలో ఆయన ఉన్నాడు. ఆయన యొక్క ఫలం ఏంటంటే ప్రభుని తిట్టలే, ప్రార్థించలే, సైలెంట్గా ఉండిపోయాడు. ప్రభు చూసుకుంటాడని చెప్పేసి ప్రభు ఏం చేశాడంటే ఆయన లేపి బయటికి తీసుకెళ్ళాడు. అంటే నేనేమంటున్నా అంటే ప్రభు మన యొక్క గిఫ్ట్ని ప్రభు వాడుకోవాలంటే, మన తలాంతును ప్రభు వాడుకోవాలంటే ఆయన ఏం చూస్తాడంటే ఫ్రూట్నే ప్రభు చూస్తాడు. హల్లెలూయా. దేన్ని చూస్తాడు? ఫలాన్నే చూస్తాడు. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఏమంటున్నాడంటే, నువ్వు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే నీ ఫలాన్ని ఇంకా బలముగా చేసుకో. హల్లెలూయా. నీ ఫలమును ఇంకా బలముగా చేసుకో అని చెప్పేసి మరి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ సండే సర్వీస్ కూడా నేను ప్రారంభించినప్పుడు మనకు అసలే తెలుగు రాదన్నమాట. ఇప్పుడు కొద్దిగా తెలుగు వస్తుంది, కొద్దిగా అర్థమవుతుంది మీకు, నాకు, మనందరికీ. స్టార్ట్ అయినప్పటి నుంచి అగస్టిన్నే ఉన్నారు ఇక్కడ మన సైడ్ పియానో ప్లే చేస్తున్నారు. అంటే నేనేమంటున్నానంటే మనం స్టార్ట్ చేసినప్పుడు నాకైతే అసలు పేషెన్సే ఉంటుంది. పేషెన్స్ అంటే ఓపిక అసలే ఉండదు. ఇలా అయిపోవాలి మనకు. పేషెన్సే ఉండదు అన్నమాట. కానీ ప్రభు నాకు ఈ 2-3 ఇయర్స్లో కూడా ఆయన నాకేం నేర్పించాడంటే, నీ గిఫ్ట్ పైకి రావాలంటే, నేను నిన్ను వాడుకోవాలంటే నీ ఫలము ఫస్ట్ నేను కరెక్ట్ చేయాలన్నాడు. అంటే నీ ఫలమును నేను కరెక్ట్ చేయాలన్నాడు. అంటే నువ్వు ఇంతకుముందు చేసేలాగా కాదు, కానీ నీకు ఓపిక నీకు పెరగాలి, ప్రేమ నీకు పెరగాలి. అన్నిటినీ కూడా ఆయన కొద్ది కొద్దిగా ఆయన మార్చి చివరిలో ఇప్పుడు పబ్లిక్ మీటింగ్స్లో కూడా మాట్లాడే కృప ప్రభు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అంటే నేను ఏమంటున్నా అంటే ఆ ఫ్రూట్ని ఫస్ట్ ప్రభు కరెక్ట్ చేస్తాడు. ఈ విషయంలో అన్నిట్లో కూడా నువ్వు మారు, నేనేం చేస్తానంటే నేను నీకు దీవెన ఇస్తాను. హల్లెలూయా. ఎన్నోసార్లు మనం ఏమనుకుంటామంటే నేను కష్టపడితే నేను పైకి వస్తానని. కానీ ప్రభు ఏమంటాడంటే నువ్వు పరిశుద్ధాత్మ ఫలములు కలిగిన ఒక వ్యక్తిగా ఉండు, రాజ్యం నిన్ను వెతికి వస్తుంది అని అంటాడు. హల్లెలూయా. కదండి, మనం ఎన్నోసార్లు ఎక్కడెక్కడనో కష్టపడతాం. అంటే డబ్బు కోసం కానీ, వాటి కొరకు కానీ, దీని కొరకు కానీ, ఎప్పుడు కూడా దాని వెనుక మనం వెళ్తూ ఉంటాం. కానీ ఈరోజు మనము ఫలాన్ని మనం మార్చగలిగితే ఏమవుతుందో తెలుసా? మనకు స్వస్థత వస్తుంది, మనకు విడుదల వస్తుంది, మనకు ఆశీర్వాదం వస్తుంది, తరములకు మన దీవెనలు వెళ్తాయి. హల్లెలూయా. సో ఈరోజు మనం ఏం తెలుసుకోవాలంటే, ప్రభువా ఈరోజు ఈ పరిశుద్ధాత్మ ఫలములు కలిగిన ఒక వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా అని మనం అడిగినట్లయితే ప్రభు అన్నిటిని కూడా మన జీవితంలో కొద్దిగా ఆయన సమకూరుస్తాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.